రామగుండంలో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇటీవల కాలంలో రామగుండం ప్రాంతంలోని గుట్టపై వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి నా ప్రాశస్త్యాన్ని తెలుసుకొని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గుట్టను చదును చేయించి వేద పండితులతో పరిశీలించి ఆ ప్రాంతంలో గుడి నిర్మాణం కోసం భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని, ఈ గుట్ట ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరూ స్వామిని దర్శించుకునే విధంగా అత్యంత సుందరంగా గుడి నిర్మాణ పనులను చేపడుతున్నామని తెలిపారు. పండితులు, తప్పతి, ఎన్టీపీసీ, సింగరేణి, పోలీస్ అధికారులు, రామగుండానికి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్, దాంతోపాటు మా స్థానిక నాయకులు, స్థానికులు అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క రామగుండం పునర్వైభవానికి, రామగుండం ఒక పుణ్యక్షేత్రంగా రాముడు నివసించిన ప్రాంతంగా పిలువబడే ప్రాంతంలో ఇలా హనుమంతుడు ఎక్కడ దేశంలోనే ఇటువంటిది ఉండదని చెప్పి అనుభవమైన దాదాపు కొన్ని వేల గుళ్ళు, విగ్రహాలు, శిల్పాలు తయారు చేసినటువంటి సత్పతి గారు చెప్పడం, మా వెంకన్న గారు, తర్వాత పండితులు అందరూ కూడా చెప్తా ఉంటే కనబడ్డప్పుడు నా చిన్ననాడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ కొండ మీద అది మాకే దొరికింది. తర్వాత ఈ ప్రాంతంలో గణేశుని విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఈ గుట్ట అంతా కూడా ఏదో ఒకటి ఎప్పుడు దొక్కుతూ ఉండేది. జనగామ నుంచి మొదలెట్టుకుంటే మంత్రి ఆ ప్రాంతం నుంచి గోదావరి తీరాన అటు ధర్మాపురి వరకు ఒక చరిత్ర కలిగినటువంటి మా ప్రాంతం. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ దేవుడి దయ వల్ల ఇక్కడ అనుకున్న రీతిలో, ఊహించిన రీతిలో ఒక అద్భుతంగా చేసే కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో అధికారులతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరాం, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క వ్యాపారవేత్త, అన్ని రకాల, అన్ని మతాల అందరి సహకారంతో, పోలీస్ వ్యవస్థతో పాటు కలెక్టర్ గారు, గవర్నమెంట్ అన్ని రకాల అందరినీ కలగలిపి ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి క్షేత్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నాం, చేసి చూపిస్తాం. శక్తి లలితాంబాయ నమః, దక్షిణ కాళ్యాయ నమః, అష్టభైరవాయ నమః. మనం ఈ రామగుండం క్షేత్రంలో ఒక విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈరోజు మనం దర్శించడం జరిగింది. కొద్ది కాలం క్రితం వేరే దగ్గరలో వెలికి తీయటం జరిగింది. ఈ స్వామివారికి ఉన్నటువంటి విశిష్టతలు ఏంటనంటే, కోదండం ధరించి ఉండటం ఒక విశిష్టమైంది. దీన్ని మనం కోదండ వీరాంజనేయ స్వామి అనేటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే వీరత్వం అని అంటే కదులుతూ ఉండటం అంటారు, భంగిమ కదులుతూ ఉన్నటువంటి స్వామిని వీరత్వం అంటారు. అట్లాగే కోదండ వీరాంజనేయ స్వామిగా చెప్పుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, వారికి చురిక అనేటువంటి ఒక ఆయుధం అనేది కలిగి ఉంది. ఇది ఒక విశేషమైంది. అదేవిధంగా స్వామివారికి చూసినట్లయితే, యోగంలో ఉన్నవారికి ఎవరికైతే శిఖ పైకి ఉంటుందో ఆ మాదిరి శిఖ పక్కకు ఉండటం అనేది జరిగింది. మరియు ఎక్కడా లేని విధంగా స్వామివారికి వాలం అనేది కనబడకుండా చేయడం జరిగింది. అంటే వాలం అనేది చెక్కలేదు, తోక అనేది చెక్కలేదు. ఈ విధంగా చెక్కకుండా ధనుర్బాణాలని ధరించి, కత్తిని ధరించి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు బహుశా ప్రపంచంలో ఇది ఒక్కటే అయి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహం సుమారుగా 800 సంవత్సరాల నుండి 1800 సంవత్సరాల వెనకటిది అయి ఉండొచ్చు అనేది ఆ రాతి యొక్క పొరల్ని అనుసరించి మనం ఒక అవగాహనకి రావడం జరిగింది. పూర్వం మహాత్ములు ఎవరో సాధన పరంగా ఈ స్వామివారిని శిల్పీకరించి సాధనలు అనుష్ఠానం చేసుకొని కాలక్రమంలో వారు సిద్ధి పొంది దాన్ని అలాగా వదిలివేయటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం లలిత్ కుమార్, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీకి సంబంధించిన అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.